ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమిలో ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. తాము బలపరిచిన అభ్యర్థి ఓటమితో కూటమిలో చీలికలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలొచ్చాయి. అనూహ్యంగా పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు విజయం సాధించారు. అయితే కూటమి మాత్రం ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపింది. కానీ ఆయన ఓడిపోయారు. ఈ ఓటమికి కూటమి పార్టీలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరంటే మీరే కారణమంటూ కూటమి పార్టీలు ఒకటికొకటి నిందించుకుంటున్నాయి. దీంతో ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ సైతం తమ అభ్యర్థిని బరిలో దించలేదు. అయితే పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ కూటమి ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు ప్రత్యేక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్రలో కూటమి నేతలు రఘువర్మ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రఘువర్మ ఓడిపోవడంతో టీడీపీ మాట మార్చింది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు తాము రఘువర్మకు మద్దతు ప్రకటించలేదని, రఘువర్మతో పాటు గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించాలని చంద్రబాబు కోరినట్లు చెప్పుకొచ్చారు. ఒకవైపు టీడీపీ కూటమి తరపున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆయన ఓటమితో మాట మార్చింది టీడీపీ. మరోవైపు రఘువర్మ టీడీపీ కూటమి తీరుతోనే తాను ఓడిపోయారని రగిలిపోతున్నారు. అప్పటి వరకు గెలుపు బాటలో ఉన్న తాను కేవలం కూటమి మద్దతు తెలపడం వల్లే ఓడిపోయానంటూ బాధపడుతున్నారు. ఇంకోవైపు కూటమిలోని వెలమ సామాజిక వర్గం నేతలు గాదె శ్రీనివాసుల నాయుడుకు మద్దతు తెలిపారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ శ్రీనివాసుల నాయుడు గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు సైతం తెర వెనుక సహకారం శ్రీనివాసుల నాయుడుకు అందించారని రఘువర్మ అనుమానిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టు పరిస్థితి మారింది. బీజేపీ నేతల వ్యవహార శైలితోనే రఘువర్మ ఓడిపోయారని, కూటమికి చెడ్డ పేరొచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చేసిందంతా టీడీపీ నేతలేనని, తమను సంప్రదించకుండా రఘువర్మకు ఎలా మద్దతిచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర కూటమిలో విభేదాల పర్వం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.